తమిళ సినిమా పరిశ్రమలో స్టోన్ బెంచ్ ఫిలిం అలాగే అగ్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సంయుక్తంగా కార్తికేయన్ సంతానం అలంకార్ పాండ్యన్ నిర్మించిన సినిమా రత్నం. మాస్ యాక్షన్ సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమాను సింగం ఫేమ్ హరి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ని అందించారు ఈ సినిమాకి. అలాగే ఈ చిత్రంలో విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రకని, మురళీ శర్మ, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, హరీష్ పేరాడి, తులసి పలువురు సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాపై విపరీతమైన బజ్ ఏర్పడింది విడుదలకు ముందు. ఏప్రిల్ 26వ తేదీన రిలీజ్ అయింది ఈ సినిమా. మంచి టాక్తో వెళ్తోంది. మరి ఈ సినిమా 3వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా వచ్చాయి, 4వ రోజు నేడు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కోలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. రత్నం సినిమాలో అగ్రనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ చాలామంది పనిచేశారు. వారందరి రెమ్యూనరేషన్లు, సినిమా బడ్జెట్ అంతా కలిపి సుమారు ప్రమోషనల్ ఖర్చులు, ప్రొడక్షన్ కాస్ట్ దాదాపు ఈ సినిమాకి 60 కోట్ల రూపాయలైనట్టు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక హరి విశాల్ కాంబినేషన్లో ఇది 3వ సినిమా. అందుకే రిలీజ్కు భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీగా సినిమాను రిలీజ్ చేశారు మేకర్స్. తమిళనాడు, తెలుగు, కన్నడ, ఇతర ప్రాంతాల్లో కలిపి ఇండియాలో సుమారు 600 స్క్రీన్లలో, ఓవర్సీస్తో కలిపి 750 స్క్రీన్లలో రిలీజ్ అయింది. ముఖ్యంగా ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఇది కూడా ఓపెనింగ్స్ పెరగడానికి మరింత హైప్ ఇచ్చిందని చెప్పాలి. ఇక ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి. తొలి రోజు, 2వ రోజు, 3వ రోజు కూడా అదే జోరు కనిపిస్తోంది తమిళనాట. ఈ సినిమాకు ఆక్యుపెన్సీ పర్వాలేదనిపించింది. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో సినిమాకి 63% తొలి రోజు ఆక్యుపెన్సీ కనిపించింది. మంచి అంచనాలతో తగ్గట్టుగానే వసూళ్లు నమోదు చేస్తోంది. 2వ రోజు 52% ఆక్యుపెన్సీ నమోదు చేసింది. వీకెండ్ 2 రోజుల్లో కూడా ఆదివారం, శనివారం మంచి వసూళ్లు తీసుకువచ్చింది. దాదాపు 52% ఆక్యుపెన్సీ ఆదివారం నమోదు చేసింది ఈ సినిమా. కలెక్షన్స్ చూసినట్లయితే తెలుగు, తమిళ్ అలాగే ఇండియా వ్యాప్తంగా ఓవర్సీస్ కలిపి 32 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది 2 రోజుల్లో. ఇక 3వ రోజు మరో 10 కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. సినిమా టాక్ బాగుండడం, మాస్ ఏరియాల్లో కూడా సినిమా అదరగొడుతోంది. ఇక 4వ రోజు సుమారు సినిమాకి 5 నుంచి 7 కోట్ల రూపాయల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అడ్వాన్స్ బుకింగ్ బట్టి తెలియజేస్తున్నారు అనలిస్టులు.